నమస్కారం. ఉస్నాబాద్ హెచ్డిసి న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తలు. సిద్దిపేట జిల్లా ఉస్నాబాద్ మండలం జిల్లెలగడ్డలో మంత్రి పొన్నం ప్రభాకర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అయోధ్య రాముడు దేవాలయంలో కోట్ల స్కామ్ జరిగిందని, స్కామ్ చేయడం బీజేపీకి అలవాటైందని చెప్పేసి ఆయన తీవ్రంగా మండిపడ్డారు. ప్రాంత ప్రజలు కావచ్చు, మొత్తం యావత్ భారతదేశ ప్రజలు రామునిపై విశ్వాసంతో, రామ భక్తితోటి, రాముడు పుట్టిన ఊరుగానే అయోధ్యను భావించేటువంటి పరిస్థితుల్లో అక్కడ రామ మందిర నిర్మాణానికి అందరం కూడా ఎవరికి హోదాకు తగ్గట్టుగా, ఎవరి శక్తికి తగ్గట్టుగా వాళ్ళు డొనేషన్లు ఇచ్చినారు. దురదృష్టవశాత్తు మనం పత్రికల్లో చూస్తున్నటువంటి వార్తలను చూస్తే ఆ డబ్బును కూడా ఎత్తుకెళ్ళినటువంటి పరిస్థితి స్పష్టంగా, కోట్ల రూపాయల అవినీతి జరిగినటువంటి విషయాన్ని స్పష్టంగా మనం చూస్తూ ఉన్నాం. అంటే అక్కడి ప్రజలు ముందే, అయోధ్య ప్రజలు అప్రమత్తమైనరు. అయోధ్య ప్రజలు రాముని జపం మీద, రాముని పేరు మీద దేశవ్యాప్తంగా ఓట్లు తీసుకొని రాముని అక్షింతల పేరు మీద తిరిగి ప్రజలను ఓట్ల కొరకు వాడుకున్నటువంటి వీళ్ళు ఈ ఆదాయ మార్గంగా, అక్రమంగా ఇందులో అవినీతికి పాల్పడుతున్నారని గమనించి అయోధ్యలో కూడా భారతీయ జనతా పార్టీని ఎంపీని ఓడగొట్టారు. ఇది ఇండికేషన్, వాళ్లకు ఒక చెంపపెట్టు లాంటిది. ఎందుకంటే ఏ రాముడిని చూపెట్టి, ఏ రాముని అక్షింతల పేరు మీద, ఏ రాముని పేరు మీదనైతే ఊరూరా తిరిగి ఇక్కడ వాళ్ళందరూ కూడా రూపాయి అర్ధో వాళ్ళ స్తోమతను బట్టి చందాలు ఇచ్చినటువంటి వాళ్ళమే. ఇలా రాముని పేరు మీద రామ భక్తి కొరకు ఇచ్చినాం. వాటన్నిటిని కూడా ఇంత పెద్ద ఎత్తున దుర్వినియోగం చేయడం అనేటువంటిది అందరికీ ఇది ఒక బాధాకరమైన అంశం. దీని మీద భారతీయ జనతా పార్టీ స్పందించాలి. భారతీయ జనతా పార్టీ తప్పు నొప్పుకొని ఈ దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలి. దేవుని పేరు వాడుకున్నందుకు క్షమాపణ చెప్పాలి. దేవుని పేరు మీద అక్షింతాలు వసూలు చేసి, అదేవిధంగా చందాలు వసూలు చేసి ఈ విధంగా అవినీతి పాల్పడ్డందుకు దేశ ప్రజలందరికీ మీరు క్షమాపణ చెప్పాలి. భారతీయ జనతా పార్టీ అసలు రంగు బయటపడ్డది. దేవుని పేరు మీద రాజకీయానికి, ఆర్థికంగా ఎదగడానికి ఉపయోగించుకున్నారు తప్ప ఇంకోటి కాదు అనేటువంటిది ఈరోజు స్పష్టంగా. మేమెప్పుడు భక్తి వేరు, రాజకీయం వేరు. కానీ రాముణ్ణి భక్తితో పాటుగా రాజకీయంగా వాడుకున్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. ఇవాళ ఇంత పెద్ద అవినీతి జరుగుతుంటే తెలంగాణ భారతీయ జనతా పార్టీ నాయకులు కావచ్చు, దేశంలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరు కూడా అవినీతి పొరపాటు, ఇది తప్పు, ఈ విధంగా అవినీతి జరగడం అనేటువంటిది రామునికి సంబంధించిన విషయం లోపల ఒక పెద్ద అవమానకరమైన అంశం జరిగింది. రాముని పేరు మీద డబ్బుల దొంగతనం చేయడం ఆ పాలక వర్గం అనేటువంటిది. అందులో భారతీయ జనతా పార్టీకి సంబంధించి ప్రధానమంత్రి గారికి దగ్గర, అమిత్ షా గారికి దగ్గర, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి దగ్గర, వాళ్ళు మాత్రమే ట్రస్టీలుగా అవుతారు. అమిత్ షా గారికి తెలుసు, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు తెలుసు. ఇంత పెద్ద అవినీతి జరిగి మొత్తం అక్కడ ఉండేటువంటి హుండీలని కొల్లగొట్టుకొని ఎత్తుకొని వెళ్ళిపోతే, పోలీస్ కేసులు అయితే దాని మీద స్పందించి సరి అయినటువంటి శిక్ష ఇచ్చాల్సినటువంటి పరిస్థితులల్లా రాముని పేరు మీద దొంగతనాలు జరిగి అవినీతి జరిగిందని చెప్పి రాముని పేరు మీద దేశవ్యాప్తంగా వసూలు చేసిన చందాలన్నీ ప్రజల సొమ్మును ఎత్తుకొని పోయినట్టు కూడా మరి స్పందించకపోతే ఏమైనటువంటి పరిస్థితి అనే మాట్లాడుతారు. ఇవాళ ఇది దేశ హిందువులందరికీ అవమానం. ఎందుకంటే రాముడి పేరు మీద, దేవుడి పేరు మీద దేశం మొత్తం వసూలు చేసిన సొమ్ములు ఎత్తుకపోయినట్టు ఇక అంతకంటే రాముడికి అవమానం ఏంది? ఇదంతా కూడా ఒక పెద్ద దేవుడి పేరు మీద జరిగినటువంటి స్కామ్. మిగతా వాళ్ళందరూ అప్పుడు కాంగ్రెస్ పార్టీ స్కామ్ల పార్టీ అంటారు. ఇవాళ ఆఖరికి దేవుణ్ణి కూడా స్కామ్కి వాడుకున్నటువంటి పార్టీ బీజేపీ పార్టీ.